మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే స్టార్డమ్కి పెట్టింది పేరు, అలాగే ఫ్యాన్ వార్స్కి పెట్టింది పేరు. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ స్టార్ ఫ్యాన్ అయినా మీకు ఫోన్ చేసి నిజంగా ఇది ఒక ఫ్యాన్కిను స్టార్కి ఉండాల్సిన అనుబంధం అని ఎవరన్నా మీకు ఏమన్నా చెప్పారా, అటు ఇండస్ట్రీ వైపు నుంచి కానీ, స్టార్స్ కానీ స్టార్ ఫ్యాన్స్ కానీ? ఎస్ సార్, నాకు చాలా అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. బట్ నిన్న మాత్రం నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నా. నాకు గుర్తున్నవి చెప్తాను. వాళ్ళ పేరు ఏం చెప్పారంటే అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని ఏదో ఒకటి చెప్పారు. సో ఆయన ఫోన్ చేసి ఎమోషనల్గా అన్న మా కోసం ఒక సినిమా తీసావు అన్న అని చెప్పి నేను గోవాలో ఉంటే ఫోన్ వచ్చింది. అలాగే మహేష్ సార్, అది మహేష్ సిటీ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ నుంచి నేను ఫోన్ వచ్చింది. వివేక్ ఇస్ ఆల్సో సైడ్ స్పీకర్లో పెట్టి వింటూ ఉంటే వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే సినిమాని. యూనో దట్స్ ఆ క్లైమాక్స్లో చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టు ఉంది అని. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ చేసాడన్న నాకు మహేష్ అని వాళ్ళు ఏదో కలిసినట్టుగానే చెప్పారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒక ఆయన గిరి అని ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు పెద్దది. వేరేంటంటే నేను ఎప్పుడు కలవలేదన్నా, కానీ ఎగ్జాక్ట్గా నేను కలిస్తే ఏం చెప్పాలని చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో ఆ మాటలన్నీ నాకు స్క్రీన్ మీద కనిపించినట్టు అనిపించింది అన్న అని అతను చెప్పాడు. సో చూడండి, అంటే ఇది ప్రతి అభిమాని కనెక్ట్ అవుతాడు. అండ్ మోర్ ఓవర్ అభిమానుల్ని స్టార్ని గ్లోరిఫై చేసే సినిమా మాత్రమే కాదండి ఇది. ఆ ప్రెమైజ్ అంటే మీరు ఫస్ట్ నుంచి నేను చెప్తుంది ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం ఎవరో ఒక స్టార్ను, ఒక గ్రేట్ పర్సనాలిటీను, గాంధీ గారి నుంచి ఎవరినైనా మనం అభిమానించవచ్చు, సినిమానే అవసరం లేదు. అయితే వెన్ వీఆర్ మేకింగ్ ఏ కమర్షియల్ ఫిలిం, మనం అర్థమయ్యే భాషలో చెప్పే ఈ పాయింట్ మనం స్టీవ్ జాబ్స్కి ఒక ఫ్యాన్ ఉన్న వాడి దగ్గర కూడా చెప్పొచ్చు. కానీ అది అంత కిక్ ఉండదు కదా మనకి. ఒక గ్లోరిఫికేషను, సాంగ్స్, ఓ మీట్ కావాలి మనకి. సో అందుకని ఈ ప్రెమైజ్ తీసుకున్నా నేను, స్టార్ ఫ్యాన్ అనేది. సో ఇదేదో దీనికే అప్లై అవుతుందని కాదు, మనం ఎవరి నుంచి అయినా ఇన్స్పైర్ అవ్వచ్చు. మీరు ఎంత గొప్ప మనిషిగా అవ్వచ్చు అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఒకరోజు అతనికే మీరు ఇన్స్పిరేషన్ తిరిగి ఇవ్వచ్చు. యూనో ఆ పాయింట్ చెప్పాలనేది నా ప్రయత్నం. రవి గారు సార్ మైత్రి నుంచి సినిమాలు వస్తుంటే, అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అయింది పక్కన పెడితే, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టెక్నికల్గా చాలా క్వాలిటీ ఫిల్మ్ డెలివర్ చేస్తున్నారు. వన్స్ అగైన్ అది రిపీట్ అయింది అది. అండ్ నాకు చిన్న డౌట్లు రెండు సార్. ఒకటి, ఇంత ఎక్స్పీరియన్స్డ్ మీరు చిన్న సినిమాల దగ్గర నుంచి 8 వసంతాలు లాంటి అసలు తెలియని క్యాస్ట్ దగ్గర నుంచి పుష్ప లాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా చేశారు. చాలామంది ఇండస్ట్రీలో ఈ థర్స్డే రిలీజులు ట్రెండ్ ఏంటి సార్? ఈ థర్స్డే రిలీజుల వల్ల కొంచెం ఓపెనింగ్ స్లో అవ్వడం, తర్వాత ఆల్మోస్ట్ 2 వర్కింగ్ డేలు సస్టైన్ అవ్వలేక సినిమాలు ఇబ్బంది పడడం ప్రతిదీ చూస్తున్నాం. పెద్ద సినిమాలు అయితే ఓకే, కానీ కొంచెం మీడియం రేంజ్ టైర్ 2 హీరోలకి చాలా ఇబ్బంది కదా. అయినా ఎందుకు ఇలాగే చేస్తున్నారు అందరూ? అంటే సార్, ఇక్కడ మాకు యుఎస్లో థ్యాంక్స్ గివింగ్ డే ఉందండి. దానికి ఏంటంటే అక్కడ థర్స్డే, ఫ్రైడే ఇవన్నీ లాంగ్ వీకెండ్ అది. సో దానివల్ల మేము అక్కడ ప్రీమియర్స్ వెన్స్డే నైట్ వేయాల్సి వచ్చింది. అలాగే ఇక మళ్ళీ అక్కడ వెన్స్డే నైట్ వేసి ఇక్కడ ఫ్రైడే రిలీజ్ చేయలేం కదా. దీనివల్ల మేము వీఆర్ ఫోర్స్ టు ప్రీపోన్ ఏ డే. ఆ విధంగా కానీ లేకపోతే కనుక మేమైతే వీఆర్ ఆల్వేస్ ఓట్ ఫర్ ఫ్రైడే రిలీజ్ ఓన్లీ. ఈ ఒక్కసారి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల థర్స్డే చేయాల్సి వచ్చింది. డెఫినెట్గా అక్కడ ఉన్న ఫోర్సబుల్ థింగ్ వల్ల చేయాల్సి వచ్చింది, అయితే మా చాయిస్ అయితే కాదు. ఇది హోల్ హార్టెడ్గా లేదు మనం థర్స్డే చేయాలి అనే తీసుకున్న డెసిషన్ కాదు. ఉన్న పరిస్థితులను బట్టి సర్కమ్స్టాన్సెస్ అలా తీసుకెళ్ళి అంతే. బట్ నో ప్రాబ్లం సార్. మాకేంటంటే మేము ఫ్రైడే రిలీజ్ అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం అలా చేయకుండా మేము డిస్కౌంట్ చేసుకుని థర్స్డే రిలీజ్ కాబట్టి ఇంత చేస్తుంది అనుకున్నాం. మేము ఏదైతే అనుకున్నాం ఆ మార్క్ రీచ్ అవ్వగలిగాం. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఇవాళ నుంచి ఎలాగో చాలా బాగున్నట్టు ఇదే ఉంది ట్రెండ్స్. ఈవినింగ్ నుంచి ఇంకా వీకెండ్ దాకా ఇక వెనక్కి తిరిగి చూసుకోవసం లేదు. అండ్ ఇంకొక చిన్న అబ్జర్వేషన్ సార్, యూఎస్లో అంటే ఇప్పుడు దాకా హీరోలు అందరూ రిలీజ్ అయ్యాక ఫస్ట్ వీకెండ్కో ఎప్పుడో వెళ్ళారు. ఫస్ట్ టైం ఏంటంటే మీరు రిలీజ్కి ముందే హీరోయిన్ని యూఎస్ పంపించారు. కాకపోతే ఏంటంటే యూఎస్ వెళ్తుంటే ఏ లాజిస్టిక్ ఇష్యూస్ ఏమో తెలియదు, కానీ అక్కడ ఉన్న ప్రమోషన్స్ ఇక్కడ స్పిల్ ఓవర్ అవ్వట్లేదు. ఇండియాలో మీరు ప్రమోట్ చేస్తే అది యూఎస్లో కూడా స్పిల్ ఓవర్ అవుతున్నాయి.
బట్ యూఎస్లో ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ స్పిల్ ఓవర్ అవ్వట్లా, కనీసం ఫోటోలు వీడియోలు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా రావట్లేదు మన దగ్గరికి. ఎగ్జాక్ట్లీ అండి. ఇది దానివల్ల సినిమాకి ఏ విధంగా హెల్ప్ అవుతుందని? ఎగ్జాక్ట్లీ వీ ఆల్సో నోటీస్ ద సేమ్ థింగ్ అండి. దిస్ ఈస్ అంటే నేను అనేది ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్కి అది చిన్న మిస్టేక్, ఎందుకంటే హీరో హీరోయిన్ ఉన్న బూస్టప్ వేరు. జస్ట్ వీఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ దట్. మేము మళ్ళీ తర్వాత అనలైజ్ చేసుకుని నెక్స్ట్ టైం నుంచి ఇది కనుక కరెక్ట్ కాదు అని మాకు అనిపిస్తే కనుక విల్ రెక్టిఫై ద థింగ్ అండి. కాకపోతే హీస్ గివింగ్ ఈజ్ 100%. యూఎస్లో ఆయన కూడా అసలు టైర్లెస్గా తిరుగుతూనే ఉన్నారు. రోజుకి 2-3 సిటీలు కవర్ చేస్తారు, డ్రైవ్లో వెళ్తా. పాపం ఆయన వంతు ఆయన కష్టపడుతూనే ఉన్నారు, ఆయన కానీ హీరోయిన్ కానీ. విల్ ఆల్ హ్యావ్ టు అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్. అది అలాగే డెఫినెట్గా. కానీ ఇక్కడ మేమైతే స్ట్రాంగ్గా మిస్ అవుతున్నాం ఆయన్ని. కాదు ఎనీహో సండే ఆయన బ్యాక్ వచ్చేస్తాను, వెంటనే ప్రమోషన్లో జంప్ అవుతాం. అంటిల్ దెన్ యు ఆర్ ఆల్ దేర్ ఫర్ అస్ టు సపోర్ట్ అండి. సెకండ్ డే కదా వేళ, అండ్ థియేటర్ మీద ఎంత రిస్క్ ఉంది ఏంటి, వాట్ ఈజ్? లేదండి, వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ ఫిలిం. మా థియేటర్ల మీద పెద్ద స్ట్రాంగ్ రిస్క్ ఏం లేదు. జస్ట్ నామినల్ అమౌంట్, లెస్ దెన్ ఎ డబుల్ డిజిట్ నెంబర్ అంతే. సో దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్లీ అచీవ్డ్ ఫిగర్. మాకైతే అసలు ఎటువంటి ఇబ్బంది లేని సినిమా. అందరం హ్యాపీగా ప్రేమతో అందరం కలిసి అనుకుని చేసిందే. రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం. దీన్ని ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ చేయాలనేదే మా ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. రవి గారు, సార్ చెప్పండి సార్. మీరు మహేష్ గారితో, అల్లు అర్జున్ అందరితోటి చేశారు, పవన్ కళ్యాణ్ అందరితోటి. ఏ అభిమానం మీకు తగిలారు ఇట్లాంటి కథలో క్యారెక్టర్? సార్ మొన్నే చూసాం కదా సార్, మహేష్ బాబు గారిది ఏదో చలానా ఉంటే ఆయన తెలియకుండా ఎవరు అభిమాని కట్టేశారని. ఇంకా చాలామంది ఉన్నారు సార్. ఏ అభిమాని ఏంటి మీకు తెలియదు అసలుకి. ఎంతమందినో చూశాను నేను. మళ్ళీ ఆ పేర్లన్నీ ఇప్పుడు అన్నీ చెప్పడం ఎందుకులే, కానీ మళ్ళీ 2 పేర్లు చెప్పి 4 మిస్ అయితే బాగోదు. చాలామందిని చూశాను నేను. అంటే సినిమా రిలీజ్ టైంలో ప్రతి అభిమాని అసోసియేషన్ తోటి మీరు వాళ్ళు భోజనాలు పెట్టగా రకరకాల ఇష్యూస్లో పాల్గొంటూ ఉంటారు కదా. మీకు బాగా కనెక్ట్ అయిన ఏమైనా ఉందా సినిమాకి దానికి సంబంధించి? నేను పర్సనల్గా సినిమాకి అంటారా బాగా విపరీతం కనెక్ట్ అవ్వబట్టే ఈ సినిమా చేసామండి. చాలా నచ్చి ప్రేమించే చేసాం ఇది. సార్ ఉపేంద్ర సార్ వేరే క్యారెక్టర్లు చేయటం మీ పాత సినిమాల్లో కానీ వేరే క్యారెక్టర్లు చేయటం వేరు, రియల్ లైఫ్లో హీరో పాత్ర చేయటం వేరు. ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఎందుకంటే అక్కడ నటించడానికి వీలు ఉండదు, మీ క్యారెక్టర్ మీరే చేయాలి. ఎట్లా బ్యాలెన్స్ చేశారు సార్? ఆయన ఏం చెప్తే అది చేశాను అంతే. ఈజ్ ఏ స్టార్ యాక్చువల్లీ మనకందరికీ. నాకు ఇంతే కావాలి, ఇంతే స్మైల్ చేయాలి, ఇలాగే రావాలి, ఇంతే వాక్ చేయాలి అని అంత కమాండింగ్గా చేశారు. యాజ్ ఏ డైరెక్టర్ నాకు తెలుసు కదా, ఒక డైరెక్టర్ ఇంత ప్యాషనెట్గా చేస్తున్నారు. హ్యావ్ టు ఒబే వాట్ ఎవర్ ఈ సేస్. యాక్చువల్లీ హీ ఈజ్ మై మాస్టర్. అలాగే చేశాను. సూపర్ సార్. సార్ మహేష్ బాబు గారు, సార్ చాలా రొమాంటిక్ సీన్స్ ఇప్పుడు జెంజీ కిడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ శాండ్లో పడుకుని వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ ఎంజాయ్ చేసేది, కానీ థియేటర్లో ముద్దు పెట్టుకునేది ఏమైనా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కడన్నా ఉన్నాయి? అందరి లైఫ్లో ఉంటాయి కదండి, మీరు చేయరా? సేమ్. కోపం, ఏడుపు, రొమాన్స్, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. చూడాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. సార్ మహేష్ బాబు గారు, నాకు చిన్నది ఒక అన్ని రివ్యూస్లో వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. 100 సినిమాలు తీసిన హీరోకి 3 కోట్లు ఎక్కడ ఉండవద్దు సార్, ఎక్కడ దొరకవు, ఎందుకు దొరకవు? అందుకే అండి ఇది సెటప్ ఇన్ 2000s. సో ఇట్స్ నాట్ నౌ టుడే. అవునండి. ఆయన ఓన్ ప్రొడక్షన్ కూడా చేశారని చాలా లాస్ అయ్యారు. అందువల్ల 100 సినిమాలు చేస్తే డబ్బులు ఉండాలని. అమితాబ్ బచ్చన్ గారు ఎన్ని చేశారండి? కౌన్ బనేగా కరోడ్పతి ముందులో ఆయన పరిస్థితి ఏంటి? చాలా లోకి వెళ్ళిపోయారు కదా. అలా పాతకాలంలో మనం కమెడియన్స్ ఉండేవాళ్ళండి. ఆయన పేర్లు పద్మనాభం గారు, వీళ్ళందరూ సినిమాలు చేసి చాలా నష్టపోయారు. చాలామందిని చూసాం అలా. ఈ 100 సినిమాల్లో సారు ఆ క్యారెక్టర్లో మీకు చూపింది ఏంటంటే 25 ఓన్ సినిమాలు చేశారు, చాలా దెబ్బతిన్నారు. అది మహేష్ గారు హియర్. అంటే సినిమాలో డైలాగ్స్ చూసుకుంటే అంటే త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ కానీ అంటే అవన్నీ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి ఆడియన్స్కి. సో అంటే లాస్ట్లో అంటారు కదా క్లైమాక్స్లో, ముందు నాకు పేరు పెట్టావు, దాని తర్వాత నా పేరు నిలబెట్టావు అని. సో ఇలాంటి డైలాగ్స్ అన్నీ చాలామంది కనెక్ట్ అయ్యి ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ రామ్ గారి ఫ్యాన్స్కి. సో మీకు స్పెషల్గా అనిపించిన మాట ఏంటి సినిమాలో? అండ్ రామ్ ఫ్యాన్ ఎవరైనా ఎక్స్ప్రెస్ చేశారా వాళ్ళ హ్యాపీనెస్ సినిమా అయిపోయిన తర్వాత? డెఫినెట్లీ అందరూ డైలాగ్స్ గురించి మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఫేవరెట్ అంటే నేను ఈ సినిమా రాయడానికండి, నా మైండ్ సెట్ ఎప్పుడు పర్పస్ ఆఫ్ ది ఫిలిం అంతే. ఏదేదో ఒక డైలాగ్ని హైలైట్ చేయాలి, ఇంకొక సీన్ని హైలైట్ చేయాలి, అలా ఉండదు. ప్రతి సీను, ప్రతి మాట షుడ్ క్యుములేటివ్గా
ఒక పాయింట్ చెప్పాలనేది ప్రయత్నం చేస్తాం, అందుకని అల్లుతూ ఉంటాం. నేను ఫైనల్గా నాకు నచ్చేది అంటే నీ గురించి తెలుసుకుందామని వచ్చి నా గురించి నేను తెలుసుకున్నాను అనేదే మనం ఈ కథ యొక్క కోర్ సెన్స్. అది దట్స్ మై ఫేవరెట్. ఉపేంద్ర సార్, సార్ చాలా వండర్ఫుల్ మూవీ సార్. అంటే ప్రతి అభిమాని ట్యాగ్ లైన్ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే ప్రతి అభిమాని చూడాల్సినటువంటి సినిమాగా మలచడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ అట్లాంటి సినిమా చూసింది, సో బాలీవుడ్ ఇండస్ట్రీ అలాంటి సినిమా చూసింది. తెలుగు సినిమాలో ఇలాంటి కంటెంట్ వస్తే బాగుండు అనేది ఆ 2 సినిమాలు చూసిన తాలూకా ప్రేక్షకులు అనుకున్నారు. ఇది తెరపైకి వచ్చింది చాలా అద్భుతంగా. సో ప్రతి సన్నివేశం దగ్గర చాలా బాగుంది. అయితే రియల్ లైఫ్లో, సో మీరు అటు కన్నడ ఇటు తెలుగు ఇండస్ట్రీలో రెండిట్లో ఉన్నారు కాబట్టి రియల్ లైఫ్లో ఒక అభిమాని, సో మీకు అలాంటి సన్నివేశం ఏమన్నా ఎదురైందా సార్? ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది చాలా అందరికీ జరిగి ఉంటుంది. అన్ని స్టార్స్ లైఫ్లోనూ కూడా అలాంటి ఆ ఫ్యాన్స్ క్రేజ్, ఏమంటే అది ఆ డివైన్ లవ్, అది అందరూ చూసింటారు. బట్ అది ఫైనల్గా చెప్పిందంటే ఒక ఇన్స్పైరింగ్గా ఉంది ఇక్కడ ఫిలమ్. పడు లేసి నిలబడు అని, ఎన్నిసారి పడితే కూడా లేసి నిలబడే చాలా ఇంపార్టెంట్ అనేది బిగినింగ్లో స్టార్ట్ చేసి ఎండ్ రౌండ్ ఆఫ్ అలాగే చేశారు ఫిలమ్ని. ఫస్ట్ డైలాగ్ ఇంట్రొడక్షన్లో ఆ డైలాగ్ వస్తుంది, ఇది ఓడమా ఇది గెలుపా అనేది. ఎండ్లో అదే వచ్చి ఎండ్ అవుతుంది. అది నాకు చాలా నచ్చింది ఫిలం. మీకెవరు మీ లైఫ్లో సో రియల్గా అభిమానించే ఎవరు సార్? ఆయన నుంచి ఎలాంటి మీరు మోటివేషన్ తీసుకున్నారు? సో ఇట్లాంటి డౌన్ అయినప్పుడు నేను ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాను. ఎలా అంటే నా ఫాదర్ ఏమంటే ఎప్పుడు బయటలో కూర్చో ఉంటారు ఇంట్లో బయట. నా నాయనకి ఏమంటే ఎవరు వస్తే కూడా హీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఫ్యాన్స్. 12 o'clock నైట్ వస్తే కానీ ఎప్పుడు వస్తే కూడా డైరెక్ట్గా లోపల తీసుకువచ్చి హాల్లో కూర్చోపెట్టి నేను ఎలా ఉండానో పట్టించుకోరు. రూమ్లో వచ్చి రా, ఏంటి నేను ఇలా ఉండాను, రా ఎవరో వచ్చారు ఫ్యాన్స్ అంట, ఫోటో తీసుకో అని. ఫస్ట్ నాకు నాయన ఇలా చేస్తాను, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా, నేను డైలీ సండే మీట్ చేస్తాను కదా. తర్వాత నాకు ఎలా ఒక టీచింగ్ అయింది అంటే, నువ్వు ఏమైనా వాడు ఎప్పుడొచ్చినా నీ అహంకారం తీసి పారేసి రా బయటికి అనేది ఇండైరెక్ట్గా చెప్పేవాడిని. తర్వాత నేను ఫాదర్ని తిట్టాను, కరెక్ట్ కదా, నా లోపల ఏమేమో ఉంది అని. ఇట్ ఈస్ ఏ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అది. ఒక్కొక్క ఫ్యాను మీకు చాలా సరి వచ్చి సార్ ఇంకొక ఫోటో అంటాను. మనకి అప్పుడు ప్రాబ్లం ఇక్కడుంది, అక్కడ కాదు. అది ప్రాబ్లం లవ్లో ఇంకొక ఫోటో అంటారు. మనకేమో నా పక్కన ఉంటారు కదా వాళ్ళందరూ, సార్ తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళి అక్కడేం రూమ్లో కూర్చోవాలి కదా, ఇక్కడ ఇంకొక 2 photos తీసుకుంటే ఏంటి ఇప్పుడు అని. అలా అయిపోయింది నా ఇది. ఇప్పుడు నేనే ఎంజాయ్ చేస్తాను. ఫోటో తీసుకుంటే నేను 10 మంది 100 people వస్తేనే ఫోటో తీసుకుంటాను. నేను సండే డెడికేట్ చేస్తున్నారా సార్ ఫ్యాన్కి? సండేస్ డెడికేట్ ఉంటుందా? సండేస్ కంటిన్యూస్గా చేసేవాడిని. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ చేశాను, ఇప్పుడు కొంచెం ఇదయింది. డైరెక్టర్ మహేష్ గారు, అంటే హీరోల కోసం ఫ్యాన్స్ గుళ్ళు కట్టడం చూసాం. సో థియేటర్లో ఎలాగ సందడి ఉంటుంది. సో థియేటర్ కట్టడం అనేది ఒక అభిమాని హీరో కోసం, తన ప్రేమ కోసం ఒక థియేటర్ కట్టడం అనేది, అదే టైంలో సిమిలర్గా ప్రొడక్షన్ హౌస్ కూడా, సో మైత్రి వాళ్ళు కూడా సో అభిమానుల కోసం, సో వాళ్ళ హీరోల కోసం ఒక మంచి థియేటర్ కట్టడం అనేది ఒక సింబాలిక్గా మనకు కనబడుతుంది. సో ఆ పాయింట్ నుంచి కొంచెం చెప్తారా, అది ఆ థియేటర్ వెనకాల జరిగినటువంటి సంగతి? అంటే మీరు భలే కోయిన్సిడెన్సెస్ తీసుకొస్తారండి, వినడానికి చాలా మాకు కూడా గమ్మత్తుగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే నాకు ఎందుకు ఈ సినిమాలో థియేటర్ కట్టాలని అనిపించిందంటే, టోటాలిటీ ఆఫ్ ది ఫిల్మ్లో ఇట్స్ ఎ లవ్ లెటర్ దట్ ఐఎమ్ రైటింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా అండి. అంటే నేను రాస్తున్నప్పుడు నేను అంటే ఏమంటారు దాన్ని, ప్రేమకు లేక రాస్తున్నట్టు ఉండాలి సినిమా. ఎందుకంటే నేను సినిమా అంటే అంత ఇష్టపడతాను. సో అందుకని సీన్స్ అన్నీ కూడా ఆ థియేటర్ సరౌండింగ్లో తిరుగుతూ ఉంటే, మీకు క్లైమాక్స్ చూశారు ఎక్కడ కలుస్తున్నారు అనేది, బిగినింగ్ ఎక్కడ ఉంది, సో ఎంత ఆ థియేటర్ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. సో ఇన్వే చెప్పింది ఏంటంటే, స్టోరీ టెల్లింగ్ థియేటర్ అనేది ఒక టెంపుల్తో ఆల్మోస్ట్ కంపేర్ చేశాను. అంటే అక్కడ కథే వింటావు, ఇక్కడ కూడా కథే వింటావు, నువ్వేం తీసుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్. సో ఆ సెన్స్ రావడానికి థియేటర్ పెట్టాల్సి వచ్చింది. అంటే ఒక కామన్ పాయింట్ నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, సో అభిమాని అయితే ఆ హీరోకి కట్అవుట్ కట్టడం లేదా ఏదో చేస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ టికెట్లు ఇవ్వడం అనేది, సో అది నా లైఫ్లో కూడా జరిగింది. దేశముద్ర టైంలో ఒక ఫ్లెక్సీ పెట్టడం, అల్లు అర్జున్కి అక్కడి నుంచి టికెట్స్ తీసుకోవడం అనేది, సో ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది అది. సో పిల్లల దగ్గర నుంచి కూడా, సో అభిమానించే ఎవరైనా కూడా థియేటర్లో ఫస్ట్ షో సినిమా చూడాలంటే ఆ ఫ్యాన్స్ అంతా సో టికెట్ల కోసం టెన్షన్ పడాల్సిన రోజులు అప్పుడు. ఇప్పుడు అంత లేదనుకోండి. సో ఇప్పుడు ఏకంగా సో మన దగ్గరగా అసోసియేషన్ కావచ్చు అందరూ కూడా ఇస్తున్నారు. ఆ
పాయింట్ అనేది ఒకసారి చెప్తారా దాని గురించి? అంటే అది దాని యొక్క యూనిక్నెస్ ఏంటంటే దట్స్ ద ఫస్ట్ సీన్. ఈ సినిమాలో ఫస్ట్ సీన్ రాసింది ఆ చిన్నపిల్లోడు ఆ షర్ట్ పైన ఆంధ్ర కింగ్ రాసి కడతాడు కదా, అదే ఫస్ట్ సీన్ అండి ఈ సినిమాలో నేను రాసింది. ఐడియా అనుకున్న తర్వాత ఈ ఫ్యాన్ హీరో మీద ఒక కథ చేద్దాం అని అనుకున్న తర్వాత నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన సీన్ అది. యాక్చువల్లీ ఫస్ట్ సీన్లో వాళ్ళ నాన్న రాసి వాళ్ళ నాన్న షర్ట్ తీసి రాసి పెడతాడు, అది ఫస్ట్ వెర్షన్లో ఉండింది. తర్వాత లేటర్ డెవలప్ అయ్యాక ఈ సీన్ అయింది. సాగర్తో సూర్యకి చక్కెరకేళి ఎప్పుడు తినిపిస్తున్నారు ఏంటి సంగతి? చక్కెరకేళి తినేది లేదుగా, అసలు అది తినిపించే సందర్భం ఏమైనా ఉందా లేదా? సార్ అడగాలే కానీ ఇప్పుడు నేను సైకిల్ ఫైట్ కదా ఏ ఫైట్ అయినా చేసి తీసుకెళ్తా. సార్ మహేష్ గారు ఇక్కడ సార్ ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి రివీల్ చేయాలో లేదో తెలియదు, బట్ ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఉపేంద్ర గారు పెళ్లి దగ్గరికి వస్తారు. ఆయన ప్రతిజ్ఞ చూసి ఆయన మారాడు, వాళ్ళ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్ మారిపోయాడు. బట్ ఫ్యాన్ కోసం ఈయన ఏం చేశాడు, ఆయన పెళ్ళి ఆపలేదు, బట్ వాళ్ళ పెళ్లి కూతురికి తండ్రికి ఏం చెప్పలేదు. చివరికి కలుసుకున్న తర్వాత కూడా 3 కోట్లు ఇచ్చిన ఫ్యాన్కి యాజ్ ఏ కొంచెం మేము చూసాం జర్నలిస్ట్లో ఉన్నాం కాబట్టి ఈయన పేరు ప్రొడ్యూసర్గా వేసి ఈడు నాకు ఒరిజినల్ ఫ్యాను, ఈడు ప్రొడ్యూసర్ అయితే ఈ సినిమాకి బాగుంటుంది నా 100 సినిమాకి, ఈడంటే ఎలా ఉండేది అని మాకు డౌట్ వచ్చింది సార్. అదేమన్నా వచ్చిందా మీకేనా? సార్ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా బండవన్నీ అంటే బండ గుర్తుల్లాగా చెప్తున్నారు. సో నేనేమంటున్నా అంటే ఈ సినిమా అంతకు మించి మాట్లాడతాం, మన ఎమోషన్ ఇస్తే సరిపోద్ది. ఆ ఫ్యాన్ నుంచి ఇతనేం తీసుకుంటున్నాడు, ఇతనేది, ఇవన్నీ మీరు చెప్పేవన్నీ ఫిజికల్గా. ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే అంటే ఆయన రిగ్రెట్ అవుతాడా? మళ్ళీ అవడు, ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఈజ్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే అతను లాస్ట్లో చెప్పేది కూడా మీకు ఆ చైన్ ఏదైతే తీసుకుంటాడో ఇది ఒక్కటి ఇస్తే చాలు అంటాడు. సో ఇంకా అంటే మిగతాది ఏమీ అవసరం లేదు నీ దగ్గర నుంచి అని. సో ఆయన ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకున్నారు. సార్ లాస్ట్ క్లైమాక్స్లో అంతా అయిపోయింది, 3 కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉపేంద్ర గారు ఎందుకు సార్ ఈ కార్లు ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం లైఫ్ అంటారు? ఎందుకంటే మొత్తం డెప్స్ అన్నీ కట్టాలి కదండి. ఫస్ట్ సీన్లో మీకు అదే ఉంటుంది. అప్పటికి అక్కడ 3 కోట్లు అటు వెళ్ళినాయి. కాదు మీరు ఏం లేదు, ఒకసారి చూశారు కదా, మళ్ళీ చూడమంటారా? ఇంకొకసారి చూడండి, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. రవి గారు, అంటే యూ బీన్ పార్ట్ ఆఫ్ ఫ్యాన్ బాయ్, ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యారు. బట్ ఫ్యాన్ బాయ్గా ఉన్నప్పుడు అంటే మీ స్టార్ నుంచి మీరు ఏం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అనేది ఇప్పుడు నేను ఫ్యాన్ బాయ్, స్టార్ అని ఎప్పుడు నేను ఫీల్ అవ్వను. నేను ఎప్పుడు ఫ్యాన్ వచ్చి నా దగ్గర ఫోటో తీసుకుంటే ఐ ఫీల్ లైక్ ఎ ఫ్యాన్, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఐఎమ్ విత్ స్టార్. నేను ఎప్పుడూ అలాగే ఫీలింగ్ ఉంటుంది, అదే నేను కాపాడుకోవాలని అనుకుంటాను. అదన్నీ ఉంటుంది కదా, అదే నేను చెప్పాను కదా, వెళ్ళి చూస్తే బయటకు వచ్చే టైంలో మనమే సూపర్ స్టార్స్, మనమే హీరోస్, నేను ఏమరా చేసేస్తాను, నేను ఆ ఫీలింగ్లో వచ్చేస్తాం. అది అన్ని ఫిలంలో ఎఫెక్టివ్ ఫిలంలో ఆ ఫీల్ వచ్చేస్తుంది. నాకు ఈ ఫిలంను కూడా బిఫోర్ రిలీజే చూశాను, ఇంకా ఏం ఆర్ఆర్ గిరార్ ఏం లేదు. అది అక్కడే నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. నేను వచ్చి ఒక 1 అవర్ మాట్లాడాను ఆయన పెట్టుకొని. అది ఆ ఫీల్ ఇచ్చేస్తుంది కొన్ని ఫిలమ్స్, గుడ్ మేకింగ్ ఫిలమ్స్, ఆ ఫీల్ ఉంటుంది. ఉపేంద్ర గారు ఇక్కడ సార్, ఆంధ్ర కింగ్ అనే టైటిల్ విన్న వెంటనే మీకు టెన్షన్ పడ్డాను అన్నారు, నన్ను ఎలా తీసుకుంటారో లేదని. మీకు నమ్మకం ఎప్పుడు వచ్చింది? వీళ్ళిద్దరే నమ్మకం ఇచ్చారు, లేదు మీరు చూడండి అది జస్టిఫై అవుతుంది అని. నేను చాలాసారి అడిగాను, వెళ్ళే ముందు అడిగాను, ఇది ఓకేనా ఆంధ్రాకి, లేదు ఇది రిప్రజెంట్ చేసేలా చేస్తాం మనము, అదేం పర్టిక్యులర్గా ఇది లేదు అని. మహేష్ గారు, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఏ ఫ్రెష్ ఫిలిం చూసినట్టు ఉంది మన తెలుగు ఫిలిమ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మూవీ కోట్ టు ద పాయింట్ చూసుకుంటే ఎమోషన్ ఫుల్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది. అండ్ వాట్ ఈస్ ద హోంవర్క్ యూ హ్యావ్ డన్ ఆన్ షోకేసింగ్? ఎందుకంటే నేను 2 times చూసాను, మార్నింగ్ విమల్లో చూసా, నైట్ ఫ్యామిలీలో ఏఎంబీలో చూసా. ఎవ్రీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ కనెక్టింగ్ ఏ లాట్. అంటే వాళ్ళ అంటే ఒక పెద్ద ఆమెడ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్, ఆమె కూడా చిన్నప్పుడు ఇలానే ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంది. అంటే వాళ్ళ నోస్టాలజిక్ మూమెంట్స్ అనేది దే హ్యావ్ రిప్రజెంటెడ్. వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఆన్ షోకేసింగ్ ఆల్ దిస్? అంటే హోంవర్క్ ఎంతమందిని మెప్పిద్దాం అనేది స్టార్ట్ అవుతుందండి. గుడ్ స్టోరీ, గుడ్ ఫిల్మ్ తీద్దాం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఐ వాంట్ బికమ్ ఎ డైరెక్టర్, అందరు అప్రిషియేషన్ కావాలనుకుంటాం కాబట్టి ఐ వాంట్ మేక్ ఎ గుడ్ ఫిలిం. సో ఇప్పుడు నాకున్న స్కిల్ సెట్లో నేను ఏం ఫీల్ అవుతున్నాను ప్యూర్గా వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్, ఎంత హానెస్ట్గా రాయగలుగుతున్నాను అనేది నా టేక్ అండి ఫర్ ఫిల్మ్ మేకింగ్. తర్వాత మీరు అన్నట్టు నేను అన్ఫార్చునేట్లీ ఫస్ట్ షో అంటే ఎనీ డైరెక్టర్కి వెళ్ళి మన ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూడాలని ఉంటుంది. బట్ ఫార్చునేట్ సైడ్ ఏంటంటే నేను ఎప్పుడు ఇఫీ వెళ్ళలేదు, అవకాశం వచ్చింది, అది మా సినిమాని ప్రీమియర్ చేయడానికి. సో నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను వెళ్ళాను. వెళ్తే ఒక
మన సంబంధం లేని లాంగ్వేజ్ పీపుల్ అంటే మలయాళీస్, మోస్ట్లీ తమిళియన్స్ అందరూ ఉన్నారు. దాంట్లో ఫారినర్స్ కూడా ఉన్నారు. ఒక ఐ రిమెంబర్ 90 years 80 years ఉన్న ఒక ఓల్డ్ ఫారినర్ వచ్చి ఇట్ వాజ్ సో టచింగ్ మ్యాన్ అని అంటుంది. సో ఏమర్థమైందిరా మన కల్చర్ వాళ్ళకి ఏం తెలుసు అనే సెన్స్లో నాకు అంత అలా అనిపిస్తుంది. సో సినిమా ఇస్ సచ్ పవర్ఫుల్ మీడియం అండి. ఇట్ డజంట్ నీడ్ బౌండరీస్, బ్యారియర్స్ ఏం ఉండవు దానికి. సో ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. వివేక్ ఫస్ట్ సినిమా ఇది మీకు. సో తెలుగులో ఫస్ట్ సినిమా మీరు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసుంటారు. సో తమిళ్లో మీరు ఫస్ట్ సినిమా చేసినప్పటికీ ఈ సినిమాకి మీరు ఫీల్ అయింది ఏంటి అసలు? Sir, I think the first film in Tamil when we did, I think I was 19 and he was 20. So I think it's been quite a while since then. And when we did the first film, we were still in college. We used to go to college in the morning. We used to meet directors in the afternoon, and we used to work. So we didn't. It was very. We didn't know the seriousness, or we didn't know the size of this medium and the power of cinema. I think we've also learnt with every film in Tamil. We also learnt, and like we already told you, like we've always been wanting to do a Telugu film, but I think the right film only landed now. And I think yesterday they were watching it with the fans, both with the fans and with the general audience. I think it's been an unbelievable experience. I think the way that Telugu people enjoy and relish the medium and how they display their affection towards the film, I think it's unbelievable, and we have to thank them for that. Mahesh garu, sir, so first of all, no problem. Sir, I think Vivek pretty much answered your question, but we were like 10th standard, after writing 10th standard exam, we used to wait for the results, right? Though the previous night was like that only for us, actually. So the nervousness of the first film is always there for all the films, because we really want all the films to work well, and where audience are being connected. Is this score elevation when people appreciating that everything was there? But we are really happy when we watched the first show and the amount of reviews that all of you have written, such good words about the film, the dialogues and the music. We are feeling very, very happy and overwhelmed, sir. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉన్నదా, డిస్టింక్షన్ ఉన్నదా? So can we answer this after Sunday? If you ask me, it's a blockbuster. That is why this blockbuster press meet, I guess. రవి గారు సార్, ఇప్పుడు ఉపేంద్ర గారితో ఇప్పుడు ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయనతో సోలో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? ఇది క్వశ్చన్ అక్కడ బెంగళూరులో అడిగారండి. ఎనీ టైం సార్తో చేయాలంటే అది మనకి ప్రివిలేజ్ అండి. అది నిజంగా మంచి కథ అలాంటి సెట్ అయినాక అంటే మీకు నిజంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలియదు కానీ సార్, బెంగళూరులో నేను ఒకసారి ఆయన సినిమా రిలీజ్ అప్పుడు ఉన్నా, అసలు ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. అసలు ఆ క్రేజు ఇది అసలు మా బ్యాండ్ మేళాలతో థియేటర్లో అసలు మామూలు గోల్లేదు అసలు. హీస్ వెరీ 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 క్రేజియస్ట్ దేర్. ఆయనతో ఒక ఛాన్స్ వస్తే డెఫినెట్గా విల్ ఆల్వేస్ టేకప్ దట్ ఇమీడియట్లీ. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ అస్. కాదు సార్, మీరు అందరు హీరోలతో సినిమా చేశారు కదా. ఇప్పుడు మహేష్ గారు ఇందా చెప్పారు క్లైమాక్స్లో ఫ్యాన్తో నిన్ను గురించి తెలుసుకుందామని వచ్చాను, నా గురించి నేను తెలుసుకున్నా అన్నారు. అలా మన ఇండస్ట్రీలో మన హీరోల్లో ఎవరైనా ప్రొడ్యూసర్ కష్ట నష్టాల గురించి తెలుసుకొని అందరూ అంతేగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా చేస్తా మా హీరో రామ్ గారు పూర్తి కాలేదు సార్. ఏ హీరో అయినా నన్ను నేను తెలుసుకున్నాను, ప్రొడక్షన్ ఇంత కఠినంగా ఉంటుందో తెలుసు అని నిర్మాతకి అండగా ఉండే హీరోలు ఎవరన్నా మీరు ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ మా వరకు అయితే అండి చెప్తాను నేను, మరి ఆ డీటెయిల్గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన రెమ్యునరేషన్ ఇంకెంతో 4 ఎంతో ఉంది సార్. సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఉంటుంది చెప్తా. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాను. అప్పుడు ఒక 20 లక్షలు, అప్పుడు ఒక 10 లక్షలు. ఆయన అసలు అది 1 year 2 years తీసుకున్నారు ఆయన. అంటే నేను అనేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం. మహేష్ గారు అంతే, సర్కార్ పాట తర్వాత 1 year కానీ తీసుకోవాలా. అలా చిరంజీవి గారు అంతే, వాల్తేరు గారు తర్వాత 1 year, రవితేజ గారు అంతే. అంటే డెఫినెట్గా వాళ్ళందరికీ సరే ఓటీటీ ఇంకా డబ్బులు లేట్ అవుతాయి కదా, అవి వచ్చినప్పుడే ఇవ్వండి.
అంటే మీ దగ్గర ఉంటే ఇంట్రెస్ట్తో సహా వస్తుందని. ఇంట్రెస్ట్లు ఏం లేవండి పాపం, అలా అనమాకండి. ఇంట్రెస్ట్లు ఏం లేవు కానీ అలా రామ్ గారిని మా ఉపేంద్ర గారు అసలు రెమ్యునరేషన్ నేను చెప్పనన్నారు. సార్ ఇదైతే కరెక్ట్ అనుకోండి, ఓకే డన్ అన్నారు. అది యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడు దానికన్నా తక్కువ అనే తెలుసు. కాకపోతే సార్ ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొంచెం ఇలా కన్సిడర్ చేయాలి సార్ అంటే ఒక్క మాట అనలా. రామ్ గారు హీ హాజ్ కమ్ ఫర్ బ్యాక్ ఎండ్, ఆయన ఏం డబ్బులు తీసుకోవాలి, నైజాం అండ్ గుంటూరు తీసుకున్నారు. సో ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ ఇదేంటి అనేది అర్థం చేసుకున్నట్టే కదా. డెఫినెట్గా చాలామంది కోఆపరేట్ చేశారండి అలా. ఎన్టీఆర్ గారు అయితే అసలు ఆయన సరే ఎప్పుడు ఉంటే అప్పుడే ఉన్న టైప్లో కూడా ఉంటాడు ఆయన. సో ప్రభాస్ గారు ఆయన సరే మళ్ళీ ఇప్పుడు అరే ఇంకెవరినో మిస్ అయ్యానంటే మళ్ళీ అది తప్పుగా ఉంటుంది. మీరు అనవసరం కదిలించారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఆయన చెప్పాలి, మీరు అలా కదిలియొద్దండి, మొత్తం అందరిది మళ్ళీ కవర్ చేయాలి. ఎందుకంటే అందరితో మాకు ఆ మంచి రిలేషన్ ఉంది కాబట్టి. కళ్యాణ్ గారు అసలుకి మీకు మిగిలితే ఇవ్వండి లేకపోతే లేదన్నారు. ఇది నమ్ముతారు ఎవరన్నా? పుష్పక ఆయన అంతే, మర్చిపోయా. అల్లు అర్జున్ గారు స్టిల్ 1 year పాటు తీసుకున్నారు ఆయన, తర్వాత ఆయన రెమ్యునరేషన్ అనేది. సో అందరూ చాలా కైండ్గా ఉన్నారండి మా వరకు నేను చూసిన ఇది. సో మీరు అడిగిందని ఎవరండి? అయ్యా, సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్ విత్ హూమ్ వీ వర్క్ అండి. థ్యాంక్ యూ. అంటే పక్కన మహేష్ గారు మీ అంకే చూస్తున్నారు, మీరు చెప్తుంటే నెక్స్ట్ లైన్ రాస్తారనుకుంటా, ప్రొడ్యూసర్ కష్టాల మీద సినిమా తీయటం ఎట్లా, దాని మీద కంప్లీట్ ఏమన్నా ఏం లేదండి. ఇక్కడ నిజంగానే మార్కెట్ టఫ్ అవుతున్న కొద్దీ ఇది రివైజ్ అవుతూ ఉంటుంది అంతే. మార్కెట్ టఫ్గా ఉంటే ఇది ఇప్పుడు గేమ్ అంతా ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకోవాలి, ఖర్చు కంట్రోల్లో తెచ్చుకోవాలి. నెమ్మదిగా అందరూ దీనికి ఆ సిస్టమ్కి అలవాటు పడుతున్నారు, అందరూ అటు వస్తున్నారు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు రానవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ పరిస్థితులన్నీ చెప్పినాక డెఫినెట్గా దే విల్ ఆల్ కమ్ అండర్ దిస్ ఫోల్డ్ అంతే. ఆయనది అయిపోయిందండి. రవి గారు ఏమండి సార్, సో అంటే మైత్రి మూవీస్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ప్రొడక్షన్స్ లాగా అయిపోయింది. అండ్ మీకున్న టేస్ట్ అంటే కమర్షియల్గా హై బడ్జెట్స్ పెట్టి వేరే రకం తీయొచ్చు, బట్ ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలంటే టేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దట్ సార్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈ సినిమా ఆయన కథ చెప్పినప్పుడు మీకు ఆ టేస్ట్ అంటే ఎలా ఈ సినిమాని చూస్ చేయొచ్చు, ఆడియన్స్ కనెక్ట్ అవుతారని అనిపించింది? అదే అండి, అంటే ఈ ట్రావెల్లో ఒక స్టార్ వచ్చి లాస్ట్లో ఫ్యాన్ని కలవటం, కలిసినాక డైలాగ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ, అలాగే దాంట్లో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, దానికి ఏమైంది, స్టార్టింగ్ అసలు ఆ స్టార్ రియలైజ్ అయ్యి అసలు ఆయనకి ఎవరు హెల్ప్ చేశారు, ఇవన్నీ ఒకటి ఇంటర్లింక్డ్గా బాగా నచ్చిందండి. డెఫినెట్గా ఇది ఫ్రెష్గా డిఫరెంట్గా ఉంది కదా, ఇది చెయ్యాలి అనిపించింది. మహేష్ బాబు గారు సార్, క్లైమాక్స్లో మీరు రాసిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ ఎమోషనల్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే ఒక హీరోకి ఒక ఫ్యాన్కి మధ్యన ఆ బాండింగ్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. సో అలాంటి ఎమోషనల్ డైలాగ్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి మెయిన్గా అలాంటివి రాయాలంటే. మీకు ఏ ఎక్స్పీరియన్స్ తోటి అంటే అంత ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా అలా రాయాలి అనిపించింది? ఎక్స్పీరియన్స్ కన్నా అండి ఆ సినిమాకి ఏం అవసరం అనేది అది చేస్తాం. సో ఐ థింక్ అది తెలియకుండా నాకు ఆ స్కిల్ ఉన్నట్టుంది. సో అది వాలంటరీగా వస్తూ ఉంటుంది. సర్ప్రైజింగ్గా మా అమ్మ కూడా నిన్న ఫోన్ చేసి, అరే నువ్వు తెలుగు ఎగ్జామే పాస్ అవ్వలేదు, ఇన్ని డైలాగులు ఎలా రాస్తున్నావు అని అడిగింది. సో అది ఆవిడ కూడా సర్ప్రైజింగ్గానే ఉంది. సో నాకు కూడా ఎలా వస్తుందో తెలీదు. ఐ విల్ ఫీల్ దట్ సీన్. నేను ఫీల్ అవుతూ ఉంటా, ఇమాజిన్ చేసుకుంటుంటా, షార్ట్స్ వస్తూ ఉంటాయి, అలా డైలాగ్ వస్తూ ఉంటుంది. ఒక ఫ్యాన్ బాయ్లా రాశారు అనిపించింది సార్, ఒక ఫ్యాన్ బాయ్లా రాసినట్టు అనిపించింది. ఓకే, అందరిలో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. మహేష్ గారు సార్, అంటే మామూలుగా చాలా సినిమాల్లో వెనకబడిన ఊర్ల గురించి, అక్కడ కరెంట్ లేకపోవటం ఇవన్నీ చూపిస్తారు. బట్ దీంట్లో మీరు పిల్లల మెల్లో అవి గంటలు కట్టడం అనేది అది భలే అనిపించింది. సో ఎక్కడ చదవటం కానీ లేకపోతే రియల్గా ఎక్కడైనా వినటం కానీ, లేకపోతే అది మీ ఓన్ క్రియేషన్? ఓన్ క్రియేషన్ అండి. అంటే నేను ఎప్పుడో ఒకసారి చదివా, ఈ నా అబ్జర్వేషన్, ఎక్కడికో వెళ్తే ఆవుల మెడలో ఎందుకు కడతారు అని నాకు డౌట్ వచ్చింది. మన బఫెలోస్ ఆవుల మెడలో గంటలు కడతారు కదా, ఎందుకు కడతారు అని అంటే ఎవరో చెప్పారు, అది రాత్రిపూట అటు ఇటు వెళ్ళిపోతే మనం తెలియడానికి కడతారు అని. అది ఇట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్, ఓ రాత్రిపూట ఇట్లా ఉంటుందా అని. సో ఎప్పుడో రాస్తున్నప్పుడు ఐ కుడ్ అప్లై టు ద కిడ్స్. సరే, అంటే సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్లో నా సినిమాలన్నీ ఒకవైపు
ఆంధ్ర కింగ్ తాలూకా ఒకవైపు అని రామ్ గారు ఒక హోప్ ఇచ్చారు. సో అంటే సినిమా చూస్తున్నంతసేపు మాకు హలో సార్, సబ్మిషన్ టు ద క్యారెక్టర్ అనేది ఏదైనా ఒక రెఫరెన్స్ తీసుకోవాలనుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకాలో క్యారెక్టర్స్ తీసుకోవచ్చు అనిపించింది సార్. ఉపేంద్ర గారికైనా అంటే రామ్ గారు చేసిన క్యారెక్టర్ అంటే 100% సబ్మిట్ అయిపోయారు క్యారెక్టర్కి. ఆయన ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో స్టార్ని చూసాము, ఒక పవర్ఫుల్ సిచ్యువేషన్లో ఫ్యాన్ని చూసాము. అంటే ఇది మేము తెర మీద చూడని అనుభవం. ఈ రైటింగ్లో ఒక మ్యాజిక్ జరిగిందంటే మాకు లాస్ట్ టైం క్లైమాక్స్లో వరదల సీన్ కానీ, ఆ టెంపుల్ సీన్స్లో కానీ, రావు రమేష్ క్యారెక్టర్ గారితో చెప్పించిన డైలాగ్స్ కానీ, కథలు ఎందుకు చెప్తారు అనేది, ఇవన్నీ కూడా ఎక్కడో తెలియని ఒక నాస్టాల్జియా ఫీలింగ్ తీసుకొచ్చినాయి. అంటే మనం వదిలేసి వచ్చిన జీవితాలను కొన్ని గుర్తు చేసినాయి. మీ ఎక్స్పీరియన్స్లో ఏంటి సార్ ఆ సీన్స్ రాస్తున్నప్పుడు? అంటే చిన్నప్పటి నుంచి రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయండి. దాంట్లో ఎందుకో నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటా ఏంటంటే రామాయణం, మహాభారతం ఏదైనా ఒక కథ ఫస్ట్, దాంట్లో దైవత్వం అనేది సెకండ్ లెవెల్. సో అలాంటి గ్లోరిఫై చేస్తాం ఆ క్యారెక్టర్స్ని. ఆ క్యారెక్టర్స్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి మనకేం ఉపయోగపడాలనేది బాటమ్ లైన్ ఆఫ్ లైఫ్ అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్. సో అది సర్వైవ్ అవ్వకుండా ఇంకేదైనా జరుగుతుంది అని అది ఉపయోగించుకోవచ్చు. ఆ పాయింట్ చెప్పాలి అని అనిపించింది. ఆ కరెక్ట్ సందర్భం కూడా వచ్చింది. ఒక హీరో కాకుండా ఇంకొక అతను ఈ ఊరిని కన్విన్స్ చేసే సిచ్యువేషన్ ఒకటి ఉంది అనేది తెలుసు నాకు ముందే. అందుకని ఆ భజనలు కానీ అవన్నీ తర్వాత నెక్స్ట్ లెవెల్లో నేను చూసా. అంటే మై ఫాదర్ ఎర్లీ ఇయర్స్లో ఆయన భజన చేసేవారు మా ఊర్లో. అవన్నీ ఇట్ వాజ్ ఆల్ దేర్ ఇన్ మై మైండ్. డెఫినెట్లీ సార్. అంటే రామ్ సార్ పర్సనల్గా అంటే హోంవర్క్ ఒక్కటే కాదండి. ఐ థింక్ హీస్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ హిస్ ఫ్యాన్స్. సో వాళ్ళ మీద సినిమా చేస్తున్నట్టు, వాళ్ళ గురించి సినిమా తీస్తున్నట్టు ఎప్పుడు ఫీల్ అయ్యారు. మోరోవర్ అసలు చాలా సంఘటనలు ఉన్నాయి ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఆయన భోజనం కూడా చేయలే ఆ రోజు. అందరూ వెళ్ళి భోజనం చేస్తున్నారు కానీ 3-4 అయింది. నేను అడిగా 2-3 సార్లు కొంచెం బ్రేక్ తీసుకుని చేస్తారంటే నో అదే మూడ్లో ఉన్నా, లేట్ అవుతుంది సార్, కొంచెం ఏదో కాంప్లికేషన్ ఉందని. లేదు ఎంత టైం అయినా పర్లేదు, ఇది మొత్తం షార్ట్స్ అన్ని ఫినిష్ చేసాకే చేస్తా అన్నారు. అంటే అంత కమిట్మెంట్ అండి. ఆయన ఎప్పుడు గ్రేట్ యాక్టర్. యాక్చువల్లీ ఈ సినిమా అనే కాదు, నేను ప్రీవియస్ సినిమాస్ కూడా అబ్జర్వ్ చేస్తే అది మాస్ సినిమా అయినా కూడా ఫుల్ ఆన్ ఇస్తారు, 100/100% ఇస్తారు. అండ్ లక్కీలీ ఆయనకి అంతకు మించి చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ దొరికింది, ఆడుకున్నారు. మహేష్ గారు రామ్ అలాగే భాగ్యశ్రీ పేరు గురించి, కెమిస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అది ఎలా రాసుకున్నారు మీరు ట్రాక్? కాస్టింగ్ ఎలా? అంటే లవ్ స్టోరీ చాలా ఇంపార్టెంట్, క్రక్స్ ఆఫ్ ది ఫిలిం లాగా ఫీల్ అయ్యాను. అంటే మంచి కాన్ఫ్లిక్ట్ ఫర్ ద మెయిన్ ప్లాట్ అనేది. సో వీ నీడ్ ఎ గుడ్ పేర్. ఎందుకంటే రెండోది లవ్ స్టోరీ చెప్పడానికి ఎక్కువ నిడివి కూడా లేదు, టైం లేదు, అది కూడా కాన్షియస్గా ఉన్నాం. సో వీ నీడ్ చూడగానే వీళ్ళిద్దరూ అనే ఫీలింగ్ వచ్చేయాలనేది మా ఇంటెన్షన్. ఆ ప్రాసెస్లో భాగ్యశ్రీ ఆడిషన్ చేయటం, అందరూ ఆ ఆడిషన్ అందరికీ నచ్చింది. అండ్ దీంతో గ్లామర్తో పాటు మోర్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్. సో దానికి ఆమె జస్టిఫై చేయగలిగింది. కెమిస్ట్రీ అంటే అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు వాళ్ళిద్దరిని ఎలా చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో హ్యాపీ ఇట్ ఫైనల్లీ టర్న్డ్ అప్ టు బి గుడ్. రవి గారు, మీరు చాలామంది హీరోలతో పనిచేస్తూ ఉంటారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఫ్యాన్ కనెక్ట్ అవుతున్నారు. అలాగే హీరోలు ఎవరికైనా చూపించారా? చూపిస్తే ఒకవేళ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఇంకా చూపించలేదండి. అంటే ప్రాబ్లీ 2-3 రోజుల్లో చూస్తారేమో. ఎవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి? హీరోలు ఎవరి దగ్గర నుంచి అంటే అన్నారు, కీ పర్మిషన్స్ ఇచ్చేసాము, వాళ్ళు కుదిరినప్పుడు చూస్తారండి. వివేక్ అండ్ మీరు actually nowadays if music is good, background score is not working, background score is good, music is not working. How you managed both of them? Sir, we basically love making music, and when Mahesh bro first told the script, you know, now we understood the scope of music in this film is so important. So if you actually watch this film, music is also like a character in the script. Like it will not pop out of the screen, it will be there. And
And that is what we felt when all of you guys wrote about the music as well. But we feel, sir, for this kind of a film, both the songs and the background score is important. And right from Nuvante Chale came out, and the love that we got for that song, it just kept us going. And what is more important is, sir, we don't believe in just giving hit songs and then take a step back. We believe that we are a part of the film, and whatever we could do for the film, it should elevate the film to the next level. And only if the film as a team is a blockbuster, and that gives us the maximum satisfaction. And I'm really happy that happened in Andhra King Taluka. Upendra sir. And one thing that I also want to add is, every time we sign an agreement for a film, sir, we take one additional pressure on ourselves. What we think is, we also think we are like the actor or the lead actor, or we also like think of it that way. And we think what happens is, the first single that comes out is generally the first promotional content that comes in any film, before the teaser, before the trailer, anything. So we feel that we need to build interest for the film and build value for the film, and we always take that pressure and that responsibility that we always consider like that. And we, right from the first, we want to do it. And I think this whole team, Maitri Movies, Mahesh, Ram sir, I think everybody was very, very supportive of the process. And we started this process way earlier, sir. Actually, all these songs we had actually composed last August, and we had safely kept it on our hard drive, just waiting for the songs to release and all of you to listen. So I think full credit to the entire team, especially Ravi sir. If you noticed, till 2 days before the film released, we were doing the final mix for the local copy and all of that. And you won't believe, Ravi sir sat with us through the entire mix. Every reel he sat with us. He was so appreciative, so encouraged. He gave so much encouragement, because what happens is, during the last 1 week or 2 weeks, during the post-production, everybody is like sleepless. Everybody is working 24/7. Music team, direction team, everybody. But at that time, people like Ravi sir and Ram sir, when they show up to the mix studio, give encouragement and sit with us and all of it, I think the whole team gets that strength. Uppi sir, here. అంటే యూ బీన్ ట్రావెల్డ్ విత్ లైక్ ఈ టీమ్తో చాలా కాలం ట్రావెల్ చేశారు. అండ్ యూ బీన్ పార్ట్ ఆఫ్ ది లైక్, అంటే ప్రతి ప్రమోషన్లో పార్ట్ ఉన్నారు. అటు కన్నడ కూడా, ఇక్కడ తెలుగు కూడా పార్ట్ అయ్యారు. ఈ జర్నీలో మీకు హోల్సమ్ మూమెంట్ ఏంటి, అండ్ ఫిలింలో మీకు హోల్సమ్ మూమెంట్ ఏంటి? అంటే మీ క్యారెక్టర్కి తగ్గట్టు చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్స్ పడ్డాయి సినిమాలో. సో మీకు హోల్సమ్ మూమెంట్ ఏంటి ఫిలింలో ఒకటి, అండ్ ఈ జర్నీలో మీకు హోల్సమ్ మూమెంట్? ఒకటైతే చెప్పొచ్చు, ఎవ్రీడే ఈజ్, అన్ని డేస్ నాకు అలాగే ఇదైపోయింది. అంటే ద వే హీ డైరెక్ట్స్నో, ఏమంటే ఒక్కొక్క సీన్ని అంత ఆరామ్సే కూర్చొని, నాకు ఇది కావాలి, ఇలా ఉండాలి, ఇంతే అతను టోటల్ ఆ క్లారిటీ వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటారు నాతో, షార్ట్ తీసే వరకు. నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక డైరెక్టర్తో. ఇలా యూజువల్లీ హీరోస్కి ఏమంటే డైలాగ్ ఇచ్చే, సార్ మీకు తెలుసు కదా అంటారు, ఎలా చేయాలి అంటే, సార్ ఏం సార్ అంటే. ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. బట్ ఫస్ట్ డే ఐ నెవర్ ఫర్గెట్ దట్ ఫస్ట్ డే. యాక్చువల్లీ నాకు ఆ స్టోరీ వినింది ఇప్పుడు నాకు గుర్తింపోయింది అది ఇంట్లో. ఉపేంద్ర సార్, ఈ సినిమా స్టార్టింగ్ వచ్చేసి హీరో అండ్ అభిమాని స్టార్ట్ అయింది. ఎండింగ్ వచ్చేసరికి అభిమాని ఏమో హీరో అయిపోయాడు, హీరో వచ్చేసి అభిమాని అయిపోయారు. మీ లైఫ్లో అలా ఏమైనా జరిగింది? అంటే ఎవరి అభిమాని అయినా చూసిన తర్వాత మీరు మనం మెస్మరైజ్ అయ్యారా మీ అభిమాని చూసిన తర్వాత? టోటల్ ఈ కెరియర్లో ఒక 35 years కెరీర్ అయ్యిందే అది. స్టార్ అన్నారు, ఇప్పుడు నాకు తెలిసింది నేను ఒక ఫ్యాన్ అని. మీ అభిమానులు సార్, నా అభిమానులు, మీ అభిమానిని ఎవరినైనా చూసి మెస్మరైజ్ అయ్యారా? అదే చాలా అయ్యాను, చెప్పాను కదా. ఇప్పుడు ఎవరు చూస్తేనో అభిమాని అయిపోతాను. నేను ఆటోగ్రాఫ్ ఇచ్చేదే కన్నడలో అభిమానిಗಳ అభిమాని అని. మహేష్ గారు, హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. సో బేసికల్గా మూవీ చూడకముందు ఫ్యాన్ అంటే ఏంటి ఇంత పిచ్చి అని చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఓకే ఫ్యానిజం అంటే ఇలా ఉంటుందని అంటారు. బట్ దెర్ ఈస్ అ డీటెయిలింగ్, లైక్ రామ్ గారు మెడలో ఒక చైన్ అన్నది ఉంటుంది, అది ఎండ్ వరకు, అంటే జస్టిఫికేషన్ అనేది ఎండ్ వరకు ఇవ్వరు, అయిపోతూ ఉంటే ఎక్కడ ఇవ్వరేమో, దాని గురించి మాట్లాడరేమో అనుకుంటే ఇది ఒక్కటి చాలు నాకు నువ్వు ఇచ్చేది అంటే, లైక్ అక్కడే జస్టిఫై అయిపోయింది, లైక్ నీ అమౌంట్ నాకేం అవసరం లేదని. సో ఆ ఐడియా అన్నది ఎలా తీసుకున్నారు? ఆ స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది, సో దాని గురించి చెప్పండి.
అంటే ఏదో ఒక మెటఫోర్ కావాలనిపించిందండి. యూజువల్లీ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే చేతి మీద పచ్చబొట్లు వేసుకోవటం ఇట్లా ఏదో ఉంటుంది కదా, ఆ ట్రేడ్ కావాలి అనిపించింది సినిమాకి. ఫ్యాన్ మీద సినిమా చేస్తున్నప్పుడు అప్పుడు ఐడియా వాస్ టు లైక్ ఈయన అవార్డ్ పీస్ ఇరిగినప్పుడు అభిమాన్ నటుడు అని ఇతను అవ్వాలనుకుంటున్నాడు. అదే పీస్ ఇతని దగ్గర ఉంటే అంటే ఇతను ఏదైతే ఇచ్చారో ఆ ఫ్యాన్కి మళ్ళీ ఇతను అది తిరిగి ఆ స్టార్కి ఇవ్వాలి అనేది. సో ఫిజికల్ ఫామ్ అవుట్ కావాలనిపించింది, అందుకని ఆ ఐడియా క్రాక్ అయిందనమాట. అండ్ ఇది ర్యాండమ్గా నేను ఒకరి దగ్గర విన్న క్వశ్చన్ ఇది. సో జనరల్గా మూవీ ఎలా ఉంది అని అంటే లైక్ బాగుంది, బట్ ఈ టైంలో ఈ జనరేషన్లో కూడా అలాంటి ఫ్యాన్ అలాంటి హీరోస్ ఉంటారా అనే ఒక క్వశ్చన్ అయితే ఉంది. అందుకే అనుకుంటా సో 2000 ఫామ్లో తీసినట్టున్నారు ఆ టైంలో. అంటే ఇప్పుడు కాదండి, మీరు చూడాల్సింది ఏంటంటే ఈ ఫిక్షనల్ క్యారెక్టర్స్. సో ఈ క్యారెక్టర్స్లో ఉన్న జెన్యూనిటీ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కూడా అలా ఫీల్ అవ్వచ్చు. సో మనం ఆల్వేస్ వీ డోంట్ నీడ్ టు బీ జడ్జ్మెంటల్ అండ్ టూ మచ్ మనం ఇలాగే ఉండాలి ఇప్పుడు లేరు అని కూడా మనం క్వశ్చన్ చేయాల్సిన అలా ఉండకుండా ఇది ఇలా ఉంటే ఇంకా మీకు హెల్ప్ అవుద్ది అనేది కూడా కన్వే అవుతుంది కదా. మహేష్ గారు సో రావు రమేష్ గారి క్యారెక్టర్కి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. నువ్వు ఒక్కడో బాగుపడితే చాలు అనుకున్నాను, బట్ ఊరందరూ ఇట్లా అనేది. సో రావు రమేష్ గారి క్యారెక్టర్ గురించి ఆ ఇన్స్పిరేషన్ ఎలా తీసుకున్నారు ఏంటి? యాక్చువల్లీ ఫాదర్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ఫస్ట్ నుంచి నేను ఒక కొడుకుని సపోర్ట్ చేస్తున్న ఫాదర్ అని రాసుకున్న క్యారెక్టర్ అది. ఆయన చేయడం వల్ల ఆ క్యారెక్టర్కి బ్యూటీ వచ్చింది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న గ్రేస్, ప్రతి ఆ చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన డీటెయిల్డ్గా ఇవ్వగలరు. అవన్నీ స్టాండ్ అవుట్ అయినాయి. దానికి తోడు ఆ సీన్స్ కూడా హెల్ప్ అయినాయి కాబట్టి సూపర్బ్ అండి. అది కథలో ఉన్న పార్టే. యాక్చువల్లీ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఫాదర్ స్టోరీ కూడా. అంటే ఫిసి ఓ చిన్న పిల్లోడిని చదివించాలనుకుంటున్నాడు, అతను ఏమయ్యాడు అనేది అలా చూస్తే అది ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ కథ కూడా కంప్లీట్ కథ కూడా అలాగా అనిపిస్తుంది. రవి గారు ఒక కల్ట్